ఆయుర్వేద డాక్టర్గా జీవితాన్ని ప్రారంభించి షిరిడీ నివాసంగా చేసుకుని రానున్న రోజుల్లో తన అవతారాన్ని షిరిడీ సాయిబాబాలాగా మార్చుకున్న పూజ్య గురుదేవులు డాక్టర్ శరత్ బాబూజీ ఆయన నెలలో పెరిగారు. మీకు తెలుసలేదు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి హారపురా కిలోమీటర్లు ప్రయాణం చేసిన కృష్ణానది మా ఊరు పక్కన సముద్రంలో కలిసిపోతుంది. హంసాల దేవి అనే చోట 1186 కిలోమీటర్లు ప్రయాణం చేసిన గోదావరి అంతర్వేదిలో కలిసిపోతుంది సముద్రంలో. ఏ నది ఎక్కడ పుట్టి ఎక్కడ ప్రవహించినా అది సముద్రంలో కలవవలసిందే. ఏ నామం ఏ ఊళ్ళో ఎంతసేపు పాడినా అది శ్రీమన్నారాయణ పాదాలకు చేరవలసింది. ఏ నారాయణ? శ్రీమన్నారాయణ సత్యనారాయణ అరకొండపై వెలసినలో వందన సత్యనారాయణ అరకొండపై వెలసినలో వందన సత్యనారాయణ మమాలు చేసి నీకు పూజలని చేసిన మనం ఇష్టంగా ఉండాలి. సత్యము లేనిదే సారము దొరుకునా, సత్యము లేనిదే సారము దొరుకునా, దేవుడు మీరినా భక్తులు మారునా, భక్తులు మారునా. మొదలా నీ పేరేంట్రా? నా పేరు వీరాంజనేయుల తాతయ్య. నువ్వు ఎవరు? ఎక్కడా మనలో కాదు తాతయ్య. ఎప్పుడు చూసినా నొన్నగా గుండెలే ఉంటుందింట్రా. మరే నేను షాపుకి వెళ్ళాం. 40 రోజులు అవ్వగానే బాగా పెరగానే తిరుపతి వెళ్ళి గుడి తెచ్చుకుని వచ్చేస్తా. డబ్బులు ఎవరు ఇస్తారా? మా నాన్న డబ్బులు ఇవ్వడు. మా అమ్మ దగ్గర దొంగతనం దేవుడి మీద దేవుడి మీలాంటి గ్రామాల్లో మహానుభావులు రైల్లో కూడా అక్కడ వెళ్ళాక 300 రూపాయల టికెట్ దీనికి ఇచ్చేది 2 లడ్లు. వీడు పోలీసుడికి లంచం ఇచ్చి వరకు వచ్చేది 50 లడ్లు. అక్కడ మొదలుపెట్టాడు. లంచం ఇచ్చి ప్రసాదాలు తెస్తే మామయ్య తీసుకో, కొద్ది మామే తీసుకో, అమ్మాయి మామే తీసుకో, చిన్నమ్మాయి మామే తీసుకో, జాతీయ తిరుపతి ఇల్లు ఎక్కడిగా లంచం ఇచ్చుకున్నాను. ప్రసాదాలు పంచిన పాపాలు తీరునా నారాయణ 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 సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ కొండ మీద వెలసిన గోవర్ధన, కొండ మీద వెలసిన గోవర్ధన.
మోకాలు పెళ్ళి చేసుకున్నాం అనుకోండి మామూలు కూర్చోండి. అమ్మా పూల చొక్క లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం యుగం పార్వతీ హృదయానందం సాకారం ప్రణమామ్యహం పూజ్యం విశ్వవంద్యం విష్ణు సంభోప్రియం సుతం కృష్ణ ప్రసాద నిరతం సాకారం ప్రణమామ్యహం మొదగానుడు చేయకూడదు వెళ్ళి సన్నగాన్నాను తప్పనిమ భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రీతుభ్యం నమో నమః. అందరూ భయపడేసి స్వామివారిని చూడండి, చేతులతో అడగండి, స్వామి స్వామి ఓ అయ్యప్ప స్వామి, ఓ అయ్యప్ప స్వామి మేము జ్ఞానముతో తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి కాపాడవయ్యా. సోపానములపై వందపాడు గ్రామమున కొలువైయుండి గృహములలో స్వామి శరణారవిందములే పాదపద్మములే వాకురక్ష కొద్దిగా నమస్కారం పెట్టండి. మాతో శాంతపడి కట్టండి. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో మళ్ళీ 20 ఏళ్ళ పోతానో అప్పటికి పొల్లుడు పోయి చూసు అంటానేమో. ఎత్తండి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప 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 ఈ అయ్యప్ప స్వామిని నమ్ముకుంటే ఎక్కడో ఎత్తేస్తాడు. నటించిన వారిని కనిపెట్టి అక్కడే వదిలేస్తాడు. నేనెవరో తెలుసా? నా అంత దుర్మార్గుడు లేడు. నేను రోడ్డు మీదకి వెళ్తుంటే వయసులో ఉండగా ఆడపిల్ల ఎదురొచ్చేది కాదు. 14 సంవత్సరాలకి చుట్టాలవాటైతే లేక లేక మా అమ్మ నన్ను కని కాకాని పాదయాత్ర చేస్తే పుట్టానని చెప్పి శివశంకర అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా ఒరే అనకుండా సచినుడు అనకుండా గారాబంగా పెంచుతుంటే నాకు చుట్టాలవాటు అయింది 14 ఏళ్ళకి. మా తాతతో చెప్పి నానా లేక లేక నాన్న ఇది చుట్ట దగ్గర పెడతాను నాన్న, ఈ నెట్టగొట్ట మార్చు నాన్న అంటే మా తాతయ్య నన్ను భుజాల మీద ఎక్కించుకుని శబరిమల తీసుకెళ్ళాడు. చుట్ట మానటానికి శబరిమల వెళ్ళిన నన్ను ఎంతమందికి చుట్టాన్ని చేసేసాడు స్వామయ్య. వారంలో 3 రోజులు అన్నం అమ్మ, 3 రోజులు పంపు నీళ్ళు నా జీవితం. మా ఇంటి పక్కన అనసూయమ్మ నాంచారయ్య అనే కోటీశ్వరులు ఉండేవాడు. 50 ఎకరాల రైతులు, 2 కూతుళ్ళే. ఆ రోజుల్లోనే వాడు బెంగళూరులో ఉద్యోగాలు. 2 కూతుళ్ళని పంపి 4 పాలేళ్ళు పెట్టుకుని 10 పెద్దలు పెట్టుకుని ఉండేవారు. వారానికో 10 రోజుల్లో ఒకరోజు మా అమ్మ పేరు ఎర్రమ్మ, మా అమ్మ పేరు వెంకటేశ్వరం అయితే ఎర్రమ్మ అనేవాళ్ళు. ఎర్రగా ఉంటుంది. ఎర్రమ్మ పిల్లలకు పెట్టవే అన్నమని మా అనసూయ అత్త గోడ మీదగా ఇచ్చేది. మాకు గోడ కూడా లేదు, గడి. ఆ అన్నం తీసుకుని తింటే కోటీశ్వరుడు కదా, అమృతంలాగా ఉండేది నాకు. మా అమ్మని అడిగాను ఒకరోజు, అమ్మ ఇంత పేదరికంలో ఉన్నా కదా, నాకు అన్నం పెట్టడానికే నువ్వు బాధపడుతున్నావు కదా, అనసూయ మాత్రం రోజు ఎందుకు పెట్టదమ్మా అని అడిగితే మా అమ్మ 2 రోజులు చెప్పలేదు. 3వ రోజు చెప్పింది.
నాంచారయ్య మామయ్యకి తాగుడు అలవాటు ఉందయ్యా. ఆయన తెలివిగా ఇంటికి వచ్చినప్పుడు ఆయన అన్నం ఆయన తింటాడు. ఆయన తెలివి లేకుండా పడిపోయి వచ్చినప్పుడు ఆయనకు ఆయన అన్నం తినకపోతే మిగిలిపోయిన అన్నం మనకు పెడుతుందయ్యా అట్లమ్మా అని చెప్పింది. అప్పుడు అనుకున్నాడు, ఈ కటిక దరిద్రాన్ని అనుభవించే శంకర స్వామి ఏమో తెలుసా, నాంచారయ్య మామయ్య రోజు తాగి పడిపోతే బాగుండు, నాకు రోజు అన్నం దొరుకుతుంది అనుకున్నాను. అక్కడ మొదలైంది నా జీవితం. సువర్ణ సింహతలాట, 10 కాసులు, 11 సార్లు గజవాహనం, 5 రాష్ట్రాల్లో గుర్తింపు, 126 సార్లు శబరిమల యాత్ర ఎల్లి దిగారు, 42 ఇరుముళ్ళు. నా జీవితంలో 1270 పడిపోయే ఈ గొడ్డపాడులో మా చిట్టిబాబు నా చేత చేయించడానికి కారణమయ్యాడు. దానికి ముసిగొల్పిన మా కనగాల సత్యనారాయణ అనబడే చంటి స్వామి దానికి ఆధారమయ్యాడు. ఈ ఊరికి నేను రుణపడి ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నాను, ఏ మాయదారి స్వామి, ఏ కరుణ, కాంతి, కటాక్షం లేనివాడు ఈ స్వామి. నమ్మిన వాళ్ళని అక్కడ ఎత్తేస్తాడు, నటించావో అక్కడే కింద పడేస్తాడు. ఇరుముడిలో దొంగలు తయారయ్యారని ఇరుముడిలో ఉన్న 500 కాగితాలు దొంగతనం చేయడానికి ఇరుముడి ఓడ తీసి పంచి లూజుగా కట్టుకుని గురుస్వామి అటుచూడు ఇటుచూడు అని చెప్పి 500 కాగితాలు పంచి కిందకి నెట్టి బియ్యం కిందకి నెట్టి 100 కాగితాలు ఇచ్చి ఉండిలో ఏమంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మా గురువు గారు ఒకటే చెప్పాడు. ఆడ ఏం శిక్ష గురువు గారు అంటే ఒకటే చెప్పాడు. మా గురువు గారు కేరళ నాయర్ చంద్రమౌళి స్వామి, డాక్టరేట్ పొందాడు గురుస్వామిగా. ఆయన శ్రద్ధ కొడుతుంది, ధైర్యంగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో రేపల్లె శంకర గురుస్వామి అంటే 10 మందిలో నేను ఒకళ్ళగా గుర్తింపు పొంది కేరళ దేవస్థానం వారి చేత ఆహ్వానింపబడుతున్నాను. మీ అందరికీ 12 గంటలు పడితే దర్శనం. నాకు మరకోట దగ్గరకు వచ్చుంటే సెక్యూరిటీ వచ్చి తీసుకెళ్తాను. పక్క నుంచి 30 గంటలు నాకు దర్శనం అయిపోతాడు. ఆ శక్తిని ఇచ్చాడు స్వామి అయ్యప్ప. రే, ఈ ఇరుముడి దొంగలు బయలుదేరారు గురుస్వాములు. విష్ణు సొత్తు తిన్న వాడికి కులనాశనం, శివసొత్తు తిన్నవాడికి వంశనాశనం. వీళ్ళిద్దరికీ పుట్టిన అయ్యప్ప స్వామి సొత్తు ఎవరైనా తిన్నాడంటే సర్వనాశనం అయిపోతారు. జాగ్రత్తగా ఉన్నాడు రఘుస్వామి గారు. గుర్తుపెట్టుకోండి, ఇరుముడిలో డబ్బులు ఉండిలో వేయవలసిన బాధ్యత గురువుది. మోసుకెళ్ళిన ఇరుముడి మోసుకెళ్ళిన యాత్రికుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అడుగుతూనే ఉన్నారు, ఏమని? ఒక్కసారి రావాలని స్వామి. కటికి దరిద్రుణ్ణి కోటీశ్వరుని చేశావే, 1,000,000 మందిలో నన్ను ఒకటి చేశావే, 5 రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చావే. ఎక్కడ ఛత్తీస్గఢ్, ఎక్కడ ఒరిస్సా, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ. మరి అప్పటి నుంచి అడుగుతున్నానన్నానే, ఒక్కసారి రావాలని అడుగుతుంది స్వామి. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా అడుగుతుంది స్వామి. చెట్టు చేస్తున్నాము చేసిన నేరమేమి, చేస్తున్నాము చేసిన నేరమేమి, ఒట్టు ఒట్టు అని కన్నా మొండిమైతే నీ జగం. నువ్వు పెంచిన శరీరం బైపాస్ ఆపరేషన్ అప్పుడే తీసుకెళ్ళమన్నాను, వద్దని బయటపడేశావు. ఈయన 2 కిడ్నీలు పోయినాయి, సెరం క్రియాటిన్ 8.6 ఉంది. డాక్టర్ అయిన నాకే పిచ్చెక్కుతుంది. ఈ సెరం క్రియాటిన్ 8 వాడు ఎక్కడ పోతున్నాడు? 1.2 ఉండాలి, 10 రెట్లు పెరిగింది. ఇప్పుడు పనికిరాడని డాక్టర్ పోతినేని రమేష్ అంటే నా భార్య మెడలో సూత్రాలు తీసి ఆయన మీరు మనిషి అనుకుంటున్నారు. 600 కుటుంబాలకు గురువు ఆయన దేవుడు నా భర్త. 6 లక్షలు అయింది. ఈ పుస్తకాలు కూడా అమ్ముకోండి, నా భర్తను బతికించి ఇంటికి పంపించండి అని శాసనం చేస్తే మా ప్రయత్నం మేము చేస్తామమ్మా అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి బైపాస్ అయిన తరువాత 3 నెలలకే నాతో 18వ యాత్ర చేసుకున్న గురువు ఉన్నాడు ఇక్కడ. బైపాస్ ఆపరేషన్ అయినాక బతకడు అనుకున్న శంకర స్వామి చేత 282 పని పూజ చేశాడు. స్వామి అయ్యప్ప ఉన్నాడు ఇక్కడ. ఒట్టు ఒట్టు మణి గంట నీ పాదాలు గురువలింగదు
జన్మనిస్తారయ్యా అమ్మా నాన్న జన్మనిస్తారయ్యా ఆత్మమామలేమో బిడ్డనిస్తారయ్యా అమ్మా నాన్న జన్మనిస్తారమ్మా ఆత్మమామలు మీకు బిడ్డనిస్తారమ్మా అమ్మా నాన్న జన్మనిస్తారమ్మా ఆత్మమామలు మీకు బిడ్డనిస్తారమ్మా తెలంగాణ మనసోగారమ్మాయి పెళ్ళంట ఆడపడి అందరూ వచ్చారట సీత నువ్వు జడై బాగా చేస్తావు అనురాధ నువ్వు మన చీర కట్టావు మన సోగారు పెద్ద కూతురికి లక్ష్మీదేవిలాగా కట్టావమ్మా నువ్వు చీర కట్టు రాని నువ్వు బుక్కను సొక్కబెట్టు పెద్ద ముత్తైదలాగా పెడతావమ్మా నువ్వు అంటే ఆ ప్లాస్టిక్ ముడ్లో పెట్టు తిరుగుతుందట పెళ్లి కూతురు తల్లి వీళ్ళందరూ అడిగారట పెద్దమ్మా నన్ను చీర కట్టమన్నావు నన్ను బొట్టు పెట్టమన్నావు దీన్ని పూల జడియమన్నావు ప్లాస్టిక్ కొడితే కడతాంగా పెద్దమ్మా అంటే అవ్వా నీ కడుపులక నువ్వు కట్టమంటే నేనంత రావాలి బాసి కట్టాలి నేనంత రావాలి బాసి కట్టాలి అక్క చెల్లెలు వచ్చి మారాలి పెట్టాలి అక్క చెల్లెలు వచ్చి మారాలి పెట్టాలి అమ్మా నాన్న జన్మనిస్తారమ్మా ఆత్మమామలకు బిడ్డనిస్తారమ్మా అమ్మా నాన్న జన్మనిస్తారమ్మా ఆత్మమామలకు బిడ్డనిస్తారమ్మా అందరూ కలిసి పెళ్లి చేశారే అందరూ కలిసి పెళ్లి చేశారు అయ్యప్ప స్వామి ఉయ్యాల 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 ఊరి బావలాల ఉయ్యాల 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 ఊరి బావలాల ఉయ్యాల ఆ కన్నీళ్ళు వచ్చే కన్నీళ్ళు ఆపుకుంటుంది అమ్మ లేనప్పుడేమో ఇలా ఆడుతా ఉంటాడు అమ్మ పడుకోబెట్టి తపా తపా పెద్దగా వేస్తాం అనుకుంటుంది ఆడికి వెళ్ళేటప్పుడు నీళ్ళిగా అమ్మ కదా నీళ్ళు పడుకోగానే తుప్పుకొని పడుకుంటాడు అమ్మ జనంగానే మొదలు పెడతాడు ఏమని నాయన మళ్ళీ మొదలు పెట్టి అమ్మ వచ్చేస్తుంది అమ్మ వచ్చి చూడంగానే మళ్ళీ ఓరి నాయనో వీడు అయ్యి కన్నా చేసానికి ఉండేది దగ్గర ఇవాళ నాయనమ్మ చెప్పనే చెప్పింది 20 ఏళ్ళు భరించానమ్మా 60 ఏళ్ళు నువ్వు తట్టుకోవాలి తల్లి అని నా యథా వేసిందని ఉంగి ఇలా చూస్తుంది ఆ ఉంగిన అమ్మ మెడలో ఉన్న పుస్తల తాడులో ఉన్న ఎర్రపూస నల్లపూస పచ్చపూస చూసి ఇదేదో చిలకల పందిరని గట్టిగా పట్టుకుంటాడు ఈ తల్లికి ప్రాణం రెచ్చిపోతే ఎక్కడ పెద్దదైపోతుందని అప్పుడు అంటుంది అమ్మ అయ్యా వదలరా అని సూత్రాల తాడు పెద్దదవుదేమో అని వచ్చే కన్నీరు కంటిలో ఆపుకుని నేనన్న కట్టిన సూత్రపురా వదిలించుకుందాం అనుకుంటే ఆ గోల్డ్ తీయకూడదు కదా ఆ కళ్ళల్లో
కళ్ళల్లో కనపడే ఆ గోళ్ళు, ఎర్రగా నెత్తులు గమ్మిన చేతులు, వదిలిద్దామని ఎక్కడ కందిపోతాయోని దగ్గర కొంగుతాని తల్లి. ఎడమ కాలును పూని పెళ్ళున తన్నాం మనమంతా తల్లి హృదయంలో, మనమంతా. అప్పుడు అమ్మ బాధపడలేదురా. మా అయ్యగారి పిల్లడు అనలేదు, నవ్వుతూ బయటకు వస్తుంటే అత్త అడిగింది. వాడు అంత కన్నులంటే నవ్వుతున్నానంటే పిచ్చుకోక అంటే, అత శనివారం నాడు తన్నాడు, పెద్దగా అనిపించదు అత్త. ఆదివారం నాడు నువ్వు నీళ్ళు పోసి పడుకోబెట్టావు, నేను గుడికి వెళ్ళా. సోమవారం నాడు కరెంట్ లేదు, పెద్దగా నిద్రపోయాడు. 2 రోజులు కలిసిందో లేదో మంగళవారం ఇవాళ తన్నాడత్త, హృదయం కదిలిపోయిందత్త. నేను ఇచ్చిన పాల యొక్క శక్తి వాడి పాదాల్లోకి వచ్చిందత్త అని తన్నిన బిడ్డను తిట్టకుండా నా కొడుకు నడవబోతున్నాడత్త, పాదాలకు అంత శక్తి వచ్చిందంటే అని అమ్మ నాడేమో బిడ్డలయ్యాము, మేము నాడు మీ బిడ్డలయ్యాము. గడ్డ వచ్చినాక అమ్మ అడ్డమంటున్నాము. అమరికా కొడుకా శరణాలయమురా చేర్చే తల్లిరా. గర్భసంచులపై విలువ తగ్గెనురా, డబ్బు సంచుల పైన రోజు పెరిగెనురా. నీకు నేరేడిగా ఇష్టం కదమ్మా, రామ్మా నీకు నేరేడిగా కొనిస్తానని అనాథ శరణాలయంలో ఉన్న నేరేడు చెట్టు కింద కూర్చోబెట్టి వెనక నుంచి వెళ్ళి సంవత్సరానికి సరిపాటు డబ్బు కట్టి, బసవయ్యా నేనుంటే మా అమ్మ ఎల్లనివ్వదు, నేను వెళ్ళినాక మా అమ్మను తీసుకొచ్చి ప్రత్యేకమైన గదిచ్చి ఏసీలో పెట్టవయ్యా, నెలకు 10,000 కడతాను అంటే, ఈ వెళ్ళిపోయినాక కొడుకొస్తాడని నేరేడుగా తెస్తాడు తిందామని కూర్చున్నా ఈ అనసూయ పెద్దమ్మ దగ్గరికి ఈ బసవుడు వచ్చి, వదినా నీ కొడుకు వెళ్ళిపోయాడు వదినా, రా వదినా లోపలికి. అయ్యా బసవా వెళ్ళిపోయాడా? వాటికి ఛార్జీలు ఉన్నాయో లేవయ్యా, నా దగ్గర 3 ఏళ్ళు దాచాను, ఎట్లా అనుకున్నానయ్యా, 500 కాగితాలు తెచ్చానయ్యా అని మోసము చేసిన కొడుకును వదిలేసి మోసపోయిన తల్లి ముసిగా నవ్వేరా. ఇది కాదురా హిందూ ధర్మం. అమ్మకు నాన్నకు అన్నం పెట్టాలిరా, అన్న వదినలుంటే అన్న పెట్టాలిరా. హిందూ ధర్మాన్ని నిలబెట్టు చెల్లెలా. ఓ ఆడమక్కులారా, నీ భుజముపైనే మొయ్యాలి తల్లురా. జ్యోతికానంద జ్యోతి ముకుంద తల్లిని తీసుకుపోయా, 79 ఏళ్లకు తల్లిని తీసుకుపోయా. ఒక్కరిగా పుట్టినందుకు అందుకే తెలుసు ఒక్కరి జీవితం ఎలా ఉంటుందో. అందుకని బిడ్డలు 2 ఉండాలమ్మా. తోడు లేని ప్రాణమేడబోతుందో, ఒంటరిప్పుడు ఎవరు. పంచాగ్రీశ్వర మంగళం పంచాలకృత మంగళం యదశిరో
మంగళం చింతామణి ప్రభు స్తుతి గురే మాకృతే జయ మంగళం జయ మంగళం జయ మంగళం జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గో బ్రాహ్మణో శుభమస్తు నిత్యం నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు వందపాటి గ్రామాభివృద్ధిరస్తు గొప్పలవారి వంశాభివృద్ధిరస్తు వ్యవసాయాభివృద్ధిరస్తు వ్యాపారాభివృద్ధిరస్తు శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు నేత్ర సంబంధేన వాయు సంబంధేన దేహ సంబంధేన గణ సంబంధేన సత్యాది దేవత అనారోగ్య నివారణమస్తు దిన శబరిమల యాత్ర ప్రాప్తిరస్తు ఈ గ్రామమందు ఉయ్యాలలో కని ఇల్లు కాని పొగరాని పొయ్య కాని లేకుండా పరమాత్మ ఈ గ్రామమందు ఉయ్యాలలో కని ఇల్లు కాని పొగరాని పొయ్య కాని లేకుండా మూడు పూటల ఐశ్వర్యములు ప్రసాదించి రైతులను మంచగా వ్యాపారస్తులను పుష్టిగా ఉద్యోగస్తులను తీరుగా పిల్లలకు ఆరోగ్య అంశములతో ఆనందదాయకముగా వర్ధిల్లునట్లు ఆశీర్వదించుము భవతి శతాయుష్పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మన మతాన్ని పూజిద్దాం పరాయి మతాన్ని గౌరవిద్దాం హిందువుగా పుట్టినందుకు గర్విద్దాం హిందువుగానే మరణిద్దాం మతాన్ని మారి అమ్మను అమ్మిన దోషానికి గురికాము అమ్మంటే మతం మతం అంటే తల్లి అమ్మకు నాన్నకు అన్న పెడదాం అన్న వదినలుంటే దండ పెడదాం ఢిల్లీ ఏలే రాజైనా ఒక తల్లికి పెట్టే ఈ మగవాళ్ళందరి తరపున మీకు ఏమిస్తే సరిపోతే కలులారా ఓపిక ఇంతసేపు కూర్చున్న మీ సంస్కారానికి నేను మా వాళ్ళందరి తరపున శిరస్సు వచ్చి నమస్కరించడం. మీరంతా పెద్దవాళ్ళై డాక్టర్లై పెద్ద వ్యాపారస్తులై నా చేతికి మైకిచ్చి ఇంకా ఏం చెబుతాడా అని కూర్చున్న మీ సంస్కారానికి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఆడపిల్లల మీద ఉంది. ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా మీరు మీ ధర్మాన్ని కాపాడండి. ప్రాణం పోయినా నేను గొట్టు తీయను, నా మెట్ట తీయను, నా భర్తకు నేను బానిసను, పరాయి వాడికి నేను రుద్రమదేవిని అన్నట్టుగా మీరు మతాన్ని కాపాడే పెద్దలవ్వాలి. అందరూ ఆహార పదార్థాలు తీసుకుని అల్పాహారాన్ని అందరికీ ఉందని చెబుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకుని గో బ్రాహ్మణో శుభమస్తు నిత్యం బట్టపాటు సంస్థ లోకా సంస్థ సుఖినో భవంతు. మీ పసుపు కుంకుమ 10 కాలాల పాటు చిరంజీవిగా ఉండి పూల ప్రసాదంతో మీ ఇల్లు కళకళలాడాలని మీ అందరికీ అయ్యప్ప స్వామి తరపున మంగళాశాసనాలు అందిస్తున్నాను. ఈ గ్రామ దేవత ఆశీర్వాదాన్ని మీకు ఇస్తున్నాను. స్వామి శరణమయ్య, స్వామి శరణమయ్య. మీరు కూర్చోబెట్టా